షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగున్నారు కదండి. దేవతి దేవుని మహాకృప వలన అందరూ కూడా క్షేమముతో, సంతోషంతో, సమాధానంతో ఉండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. దేవుడు గడిచిన దినమంతా ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి మరొక నూతన దినంలోకి మనం ప్రవేశపెట్టినందుకై దేవతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంతో చక్కని మాట అండి. నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. అవును ప్రియులారా, దేవతి దేవుడు పరమ తండ్రి మనందరిని బట్టి జాలిపడటం వల్ల ఆయన చూపిన ప్రేమ, కనికరము, ఆ యొక్క కృప కేవలం ఉచితముగా మనం పొందగలుగుతున్నాము. ఎందుకంటే ఆయన దయ వలనే మనల్ని చూసి జాలిపడుతున్నాడు ప్రియులారా. ఎందుకంటే మనుషులకి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ యొక్క లోకాశలు ఆనాడు ఆదిలో అవ్వను ఆదామును ఎలాగైతే సాతానుడు యొక్క ఏదోను వనంలోంచి బయటికి వెళ్ళిపోవడానికి కారకుడయ్యాడు, దేవుని కృపను కోల్పోవడానికి కారకుడయ్యాడు, అదే పనిని ఇప్పుడు కూడా వాడు చేస్తూ ఉన్నాడు. మనం అందరం కూడా వాడి ఉచ్చులో పడిపోతూ ఉన్నాము. దేవుడు ఏ అయితే చేయొద్దని చెప్పాడో, ఏ నిబంధనలు అయితే, ఈ యొక్క ఆజ్ఞలు అయితే మీరొద్దని చెప్పాడో వాటన్నిటిని మీరుతూ దోషము చేస్తూ, అతిక్రమాలు చేస్తూ దేవుని దృష్టిలో దోషులుగా ఉంటున్నాము. అయినను ఆయన మన ఎందుకు జాలిపడి మన బలహీన హృదయం ఆయన చూచి వీళ్ళు ఇంతే, ఇంకా వీళ్ళు బలపడరని ఉద్దేశంతో ఆయన జాలిపడుతూ ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా ఆయన ఉచితమైన కృప ద్వారా మనలందరినీ కాచి కాపాడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క చూస్తే పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. అంటే అది సజీవమైనది, నిత్యము ఉండేది. దేవుని కృప మన మీద ఎప్పుడు కూడా నిత్యము కూడా ఉండేది. అందుకే ఇక్కడ పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన. చూడండి, పర్వతం తొలగిపోవడం అంటే మాట్లాడి అసలు సహజమది ఏమన్నాను, అదేమన్నా మనకి చిన్నదిగా అనిపిస్తుందా? చాలా అసాధ్యమైన పని. దానిని సృష్టించడము, తీసివేయటం కూడా దేవుని యొక్క పని. అందుకే అవి తత్తరిల్లినాయని, పోయినా కూడా, తొలగిపోయినా కూడా ఆయన కృప మాత్రం మనలంట విడిచిపోదంట. ఎందుకంటే ఆయన మనల్ని ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున ఆయనకని కొంచెం తక్కువగా చేసి ఆయన యొక్క జీవాయువును మనలో ఊది మనల్ని మనుషులుగా చేశాడు. అందుకే మనమంటే అంత ప్రేమ. ఈ సృష్టినైతే కలుగునుగాక అని నోటుతో చేసిన దేవుడు మనల్ని మాత్రము స్వయంగా ఆయన చేతులతో తయారు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథాలు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆయన మన మీద నిత్యము చూపుతున్న ఆ యొక్క కృపకు, ఆ యొక్క జాలికి, ఆ యొక్క ప్రేమకు బదులుగా మనమేమిస్తున్నాము దేవునికి అనే ఆలోచన మనం అందరం కూడా చేయవలసినదే. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం అన్నట్టు కదా, నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమైన భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి నా నామ విషయంలో భయము గలవారై ఉండాలని ఈ యొక్క మాటలో చూస్తున్నాం. ఆయన ఇచ్చిన ఆ యొక్క నిత్య నిబంధన, 10 ఆజ్ఞలు, నియమ నిబంధనలు, కట్టడలు, ఇవన్నీ కూడా దేనికంటే జీవమునకును సమాధానమునకు కారణము. వాటన్నిటిని మనం కలిగి ఉంటే కనుక, అనగా ఒకే ఒక్క మాటలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక మనము నిత్య జీవాన్ని పొందుకుంటాము, అలాగే సమాధానాన్ని పొందుకుంటాము. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో ఆయన మాటకు లోబడతారనగా ఆయన ఆజ్ఞలను, నియమ నిబంధనలను, కట్టడలను మనము పాటించేవారే ఉంటాము. దేవుని వాక్యమును విని విడిచిపెట్టేవారుగా కాకుండా ఆ వాక్యం అనుసరించి జీవించే వివరంగా ఉంటామని ఈ యొక్క వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, కేవలము ఆయన మన యందు జాలిపడి ఆ ఉచితమైన కృప ద్వారా ఈ సృష్టి అంతా నాశనం పోయినా కూడా అంటండి, ఆయన కృప మన మీద నుండి తొలగిపోదు. అందుకే అన్నాడు కదా, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన. అంటే ఏది పాడైపోయినా కూడా మన మీద ఉండే ఆయనకి మన మీద ఉన్న జాలి మాత్రము పోదు. అంత గొప్పది ఆయన ప్రేమ మన మీద. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అంటాడు కదా, దేవుడు లోకం ఎంతో ప్రేమించును. కాబట్టి ఎంత ప్రేమించాడంటే ఆయన కుమారుడైన యెషువా మెస్సీని మన కొరకు బలియాగము చేసేంతగా, అంత గొప్పదైన ప్రేమ, అంత గొప్పదైన ఆయన జాలి, ఆయన అంత గొప్పది
ఆయన యొక్క పశ్చాత్తాపం మన మీద, కనికరము, పశ్చాత్తాపము, ప్రేమ, దయ, అన్నీ కూడా అంత గొప్పవి. దేనికదే ఒకదానికొకటి అది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పలేము మనం. కాబట్టి ఆయన మనందు చూపుతున్న ఆ జాలిని బట్టి, ఆ ఉచితమైన కృపను బట్టి, మనకిచ్చిన ఆ రక్షణ బట్టి మనము అతిశయిస్తూ జీవము గల దేవుని కలిగి ఉన్నందుకు ఆనందపడుతూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిత్యము ఆరాధన చేస్తూ ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తూ ఆయన అధికారంను ఒప్పుకుంటూ ఆయన చిత్తములో ఆయన ప్రణాళిక ద్వారా మనం బ్రతుకుదాం. ఆయన భయభక్తులు కలిగి ఆయన కృపను పొందుకుందాం. ఈ యొక్క మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆత్మలో బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అల్పులము, అయోగ్యులము ప్రభువా, బలహీనలము, కేవలము నీ యొక్క జాలి చేత, మీరు మా మీద చూపించే ఆ జాలి చేత, మీరు మా మీద చూపిస్తున్న ఆ యొక్క ఉచితమైన కృపచేత మేము బ్రతుకుచున్నాం ప్రభువా. గొప్ప దేవుడే నీకు వందనాలు, స్తుతులు. ప్రతి విధమైన అపవాది తంత్రముల నుండి విడిపించండి. ప్రతి విధమైన దురాత్మ నుండి, దుష్టత్వం నుండి, పాపము నుండి, చీకటి నుండి నజరేయుడైన యేషూవ మెస్సీయను విడుదల కలిగించి నీ జీవోపయోగంతో నింపి మమ్మల్ని అందరినీ తండ్రి నీ యొక్క రాజ్యపు గుంపులో ఉంచమని నజరేయుడైన యేషూవ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. వందనాలు.